ఇకపై మిమ్మల్ని ఎవరినైనా మొద్దు నిద్రపోతున్నావు ఇంత నిద్ర ఎందుకు అని ఎవరిని విమర్శిస్తే వాళ్ళకి ఖచ్చితమైన సమాధానం చెప్పండి. ఎందుకంటే ప్రస్తుతం కరోనాకి సంబంధించినటువంటి విషయాల్లో నిద్ర కూడా ప్రధానమైన పాత్ర పోషించనుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ వ్యాక్సిన్లు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, ఏదైతే నిరంతర వైద్య ప్రక్రియ ఏదైతే ఉందో వీటికి సంబంధించి శాస్త్రజ్ఞులు జరిపినటువంటి అనేక పరిశోధనల్లో భాగంగా ఈ విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ రావడానికి మనకి ఇంకా కొంతకాలం పట్టవచ్చు, అలాగే మెడిసిన్స్ కూడా సడన్ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. కానీ ఎంత ఎక్కువ నిద్రపోతే మీరు అంత దూరంగా ఉంటారు కరోనాకి అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఏదైనా వైరస్ని శరీరంలోకి రాకుండా అడ్డుకోవాలంటే శరీరంలో తెల్ల రక్త కణాల పాత్ర చాలా ముఖ్యం. ఈ తెల్ల రక్త కణాలు నిద్రపోని వారిలో తక్కువగా ఉంటాయి అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. రోజుకి కనీసం 8 నుంచి 10 గంటల పాటు నిద్ర చాలా అవసరమని, అది కూడా రాత్రిపూట నిద్ర చాలా మంచిదని, ఉదయం మధ్యాహ్నం వేళల్లో పడుకోవడం శరీరానికి అలాగే ఆరోగ్యానికి అంత మంచిది కాదు అన్న విషయాన్ని వాళ్ళు తెలియజేస్తున్నారు. మధ్యాహ్నం పూట నిద్ర పక్కన పెట్టేసి రాత్రిపూట ఖచ్చితంగా 8 నుంచి 10 గంటల పాటు పూర్తిగా హాయిగా నిద్రపోతే ఈ తెల్ల రక్త కణాల సంఖ్య గణనీయంగా పెరుగుతూనే ఉంటుంది. తద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ పెరగడంతో శరీరంలో చేరేటువంటి రోగకారక క్రిములను, వైరస్లను కూడా తెల్ల రక్త కణాలు సమర్థవంతంగా అడ్డుకుని మన ఆరోగ్యంగా ఉంచుతాయి అన్న విషయాన్ని విదేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అలాగే మన భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఇటీవల బాగా నిర్ధారించి చెప్పడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళు సూచించేది ఏంటంటే పగటిపూట కాస్త డి విటమిన్ అలాగే పూర్తి నిద్ర 8 గంటల నిద్ర ఈ కరోనా దూరం చేస్తుంది, ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది. ఇమ్యూనిటీ లెవెల్స్ అధికంగా ఉన్న వాళ్ళే కరోనా నుంచి తొందరగా బయటపడగలుగుతున్నారు. దాదాపు 2-3 రోజుల్లోనే వాళ్ళ వైరస్ లక్షణాలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి అని అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. సో ఇప్పటికైనా సరే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది కాబట్టి స్వచ్ఛమైన నిద్ర హాయిగా 8 గంటల సేపు ప్రశాంతంగా పడుకోండి.